హలో ఎవ్రీబడి. బంగ్లాదేశ్కి మన అమిత్ షా ఇచ్చి పడేసిండు. కచ్చా ఇచ్చిండు, అట్లా కాదు. ఒకసారి మనం డీటెయిల్స్లోకి పోతే, యా, ఢాకా పాకిస్తాన్ కార్డ్ బ్యాక్ ఫైర్ వెరీ బ్యాడ్లీ, ఇండియా హిట్స్ బ్యాక్. సో ఆగస్ట్ 23, 24, 25కి రావాల్సిన బంగ్లాదేశ్ పిఎం హీ పోస్ట్పోన్ హిస్ విజిట్. సో ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ ఉంది కదా, అప్పుడు వస్తాను ఆయన. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ కూడా వస్తాడో రాడో అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మన వాళ్ళు సింపుల్గా నువ్వు వచ్చినా రాకుండా పీకి పొడిచేది ఏం లేదురా బాబు. మాతో మీకు అవసరం ఉంటుంది కానీ మీతో మాకుండా అవసరం. మా పక్కకున్నావు కాబట్టి, నువ్వు చిన్నోని కాబట్టి మీ మంచి చెడ్డ చూసే బాధ్యత మాదే. అందుకని మేము ఇన్ని రోజులు కొంచెం ఇది చేసినాము. ఇప్పటి నుంచి దేకం కూడా దేకము. ఇండియా నుంచి మీరు డీజిల్ తీసుకుంటారు, దానికి పేమెంట్స్ ఏమైనా ఇస్తుర్రా? మీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తుర్రు, ఓకే. ఇంకోటి ఏంది, మీరు ఇక్కడి నుంచి కాటన్ తీసుకుంటారు, మీకు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటారు. వీ నెవర్ క్వశ్చన్ ఆల్ దీస్ థింగ్స్. మొత్తం లెక్క పెట్టాడు మన కాక. ఇంకోటి ఏంది, బంగ్లాదేశ్లో గెలిచిన ప్రతి ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ విజిట్ వాళ్ళది ఇండియాకు ఉంటుంది. సో ఈసారి గెలిచిన ప్రైమ్ మినిస్టర్ తారిక్ హుసేన్, ఈయన ఫస్ట్ చైనాకు పోయిండు. చైనా పోయేసి అక్కడ వీళ్ళకి తెలిసిందే కదా, మొత్తం ఈ బెల్ట్ అంతే. పోయి అక్కడ అడుక్కుంటే వాడు ఓకే నేను $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పిండంట. ఇక్కడికి వచ్చేసి ఒత్తు మాటలు మాట్లాడిండు. మన అమిత్ షా కన్నా కట్ చేసిండు. వేరే ఎక్కడ కోపం వచ్చింది మన వాళ్ళకి అంటే, మీరు నా పాత వీడియోస్ ఒకసారి చూస్తుంటే మీకు తెలుస్తుంది. పాత వీడియోస్ కానీ ఇది షార్ట్స్ కానీ, సింపుల్గా ఇండియన్ ఇంటెలిజెన్సీ హెడ్ పోయేసి అక్కడ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ హెడ్తో మాట్లాడితే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం వీళ్ళు ఐఎస్ఐకి ఇచ్చారు. ది సేమ్ హ్యాపెన్ ఇన్ నేపాల్లో ఇట్లా ఎప్పుడో రాజులు ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 20 to 25 years బ్యాక్ ఇది. ఇప్పుడు బంగ్లాదేశ్లో సేమ్ మక్కీ టు మక్కీ ప్యాటర్న్, అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు అంతా. సో మన అమిత్ షా నీట్గా చెప్పిండు, చూడు బాబు మీరు ఇట్లా చేసారు అనుకో మీకు వీసాలు మొత్తం కట్ చేస్తాము. అది అఫీషియల్గా మన దోవల్ సాబ్ వచ్చి మాట్లాడతారు మీతో అంటే. దోవల్ సాబ్ ఇప్పుడు ఫస్ట్ చైనాకు పోయిండు. అక్కడ పోయి చైనా వాళ్ళకి ఇచ్చేసిన ఆయన, మీరు బంగ్లాదేశ్లో పెడితే కనుక మొత్తం పొట్టు కొడతాం మేము ఏం లేకుండా అని చెప్పిండు. అది నీట్గా చెప్తారు వాళ్ళు. ఇంకోటి ఏంది, వీళ్ళు ఇస్లామిక్ నాటోలో జాయిన్ అవుతా అన్నారు. ఏది మన పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా వీళ్ళంతా కలిసి పెట్టారు కదా ఇస్లామిక్ నాటో అని చెప్పేసి. అందులో కూడా మేము జాయిన్ అవ్వడానికి చూస్తామంటే ఇండియా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా సెడ్ డోంట్ హోల్డ్ అస్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా చేసింది అనుకోండి, ఫస్ట్ ఇటు బంగ్లాదేశ్ని పొట్టు కొడతారు మన వాళ్ళుగా. చూద్దాం ఏమవుతాం. థ్యాంక్ యూ.